హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అయితే శరత్ బాబు గురించి మాట్లాడుకుంటే ఆ సార్ ఎన్నో సినిమాల్లో చేశారు, మంచి లీడ్ క్యారెక్టర్ చేశారు, మనం చూస్తున్నాం. చాలా బాగా చేస్తారు, యాక్టింగ్లో అయితే లీనమైపోతారు ఇలా. సో ప్రస్తుతం అయితే శరత్ బాబు గారి ఆరోగ్యం అయితే విషమంగా ఉందని అయితే మనం విన్నాం. అండ్ కొందరైతే చనిపోయారని అంటున్నారు, ఇంకొందరైతే బతుకున్నారని అంటున్నారు. అసలు ఏంటి అసలు? సో యాక్చువల్లీ బెంగళూరులో ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా కొంచెం విషమంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ ఏజ్కి మార్చారనమాట. అక్కడ కూడా ఫస్ట్ కొంచెం వెంటిలేటర్ వరకు వెళ్ళారు, అండ్ మళ్ళీ జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసామన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఐసీయూకి పెట్టారు. అంటే మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అండ్ ఆ రకంగా ఉంటే ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 3 weeks నుంచి ఆయన అలాగే ఉన్నారు హాస్పిటల్లో. సో చాలామంది ఏం చేశారంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ పెట్టి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారంటే ఓకే ఈయన చనిపోయినట్టే అని చెప్పేసి కొంతమంది శరత్ బాబు మృతి అని చెప్పేసి, అంటే కొన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వెంటనే వాళ్ళని చంపేసి రాసేస్తారు, అంటే వాళ్ళ వ్యూస్ కోసం. దాన్ని నమ్మిన మిగతా వెబ్సైట్స్ ఏం చేశాయంటే అవే నిజం అనుకొని ఇంకొంతమంది రాయడం, అలా ఇంకొంతమంది అండ్ వాటిని ఫేస్బుక్లోకి ఇన్స్టాలోకి షేర్లు చేయడం, కొంతమంది స్టేటస్లు పెట్టుకోవడం ఆర్ఐపి అని చెప్పేసి ఈలోపే తయారు చేసేసుకున్నాం. అంటే వార్త నిజమో కాదు అనవసరం వాళ్ళకి. వెంటనే ఆర్ఐపి అనే ఫోటోలు 2 దీపాలు పెట్టేసి శరత్ బాబుగా ఒక 2 కవితలు రాసేసి స్టేటస్లు పెట్టుకోవడం. అవి చూసిన చాలామంది కూడా అంతేనేమో నిజమేనేమో అనుకున్నారు. అట్లా వార్తలు పుకార్లు బాగానే రేగాయి. సో వాళ్ళ సిస్టర్ విజయలక్ష్మి, చెల్లెలు అవుతుంది ఆవిడకి ఆయనకి. సో విజయలక్ష్మి ఏం చెప్పిందంటే ఆయన బ్రతికే ఉన్నారు, దయచేసి చంపేయకండి, కొంచెం అంటే ప్రజెంట్ మెడిసిన్కి అయితే స్పందిస్తున్నారు. అంటే అఫ్కోర్స్ సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉంది, కాకపోతే ఆయన ప్రజెంట్ అయితే శ్వాస తీసుకుంటున్నారు, బ్రతికే ఉన్నారు. ఒకవేళ నిజంగా ఏమన్నా అయితే మేమే చెబుతాం, దయచేసి ముందే మీరు చంపేయకండి. సో ఈ రకంగా వీళ్ళు అలా చెప్పేసేసరికి అందరూ కూడా ఓకే, వాళ్ళ సిస్టరే క్లారిటీ ఇచ్చింది కదా, ఇంకేంటి అయినా సరే సాటిస్ఫై అవ్వట్లా. వై? బికాజ్ వీళ్ళు రీసెంట్లీ తారక రత్న కూడా ఇదే కండిషన్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశారు. రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళు అవునా కాదా చెప్పట్లా. అక్కడ ఆయన కూడా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ జరిగింది, పైగా బ్రెయిన్లోకి వాటర్ వెళ్ళి కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లో మాట్లాడలేని పరిస్థితిలో తారక రత్న ఉండే, అసలు కదలలేని మెదలేని పరిస్థితిలో. అంటే మెకానికల్గా బ్రతికున్నారు కానీ ఫిజికల్గా మెంటల్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మెకానికల్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, డయాలసిస్ పెడతారు, ఇంకోటి దానికి ఇంకేదో వేస్తారు, ఇంకో దానికి ఇంకేదో వేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి పరికరాలతో పని చేయించడం స్టార్ట్ చేస్తే అలా మనిషి మాత్రం వైద్యానికి రెస్పాండ్ అవుతూ ఉంటుంది బాడీ. అంతేకాని ఏ ఒక్కటి తీసేసినా ఎంతవరకు ఏముంటుంది అనేది చెప్పలేము. సో కోమాలో ఉంటాడా మనిషి, కోమాలోకి వెళ్తాడా లేకపోతే బ్రతికి బయటికి వస్తాడా, ఇవి కూడా తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వార్తల్ని నమ్మేస్తారు. అండ్ ఇంకొకటి, కోట శ్రీనివాసరావు గారు కూడా ఇంతకుముందు ఆయనకు అసలు హాస్పిటల్ కూడా వెళ్ళా, ఇంట్లోనే ఉన్నాడు. కోట శ్రీనివాసరావు చనిపోయాడని చెప్పేసి న్యూస్ వచ్చేసి న్యూస్ వచ్చేసరికి పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఈ బంజారా హిల్స్ పోలీస్ వాళ్ళు, జూబ్లీ హిల్స్ పోలీస్ వాళ్ళు ఓ 10 మందిని బందోబస్తుకు పంపించారు. చాలా మంది వస్తారులే, మీరు వెళ్ళి బందోబస్తు ఏర్పాటు చేయండి అని. ఆ రకంగా వచ్చాడు. అండ్ ఆయన మార్నింగ్ అప్పుడే అలా లేచి అలా బాల్కనీలోకి వస్తున్నారు. వీళ్ళు చూసేసి సార్ మీరు బ్రతికే ఉన్నారా అంటే ఎలా ఉంటుంది ఎవరికైనా చెప్పు క్యాజువల్లీ. ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్లు 7 గంటలకి 7:30కి ఎవరో ఫోన్లు చేసేసి హలో అంటే సార్ మీరు బ్రతికున్నారా అయితే ఎవరికైనా అంతకు మించిన శిక్ష ఇంకేమన్నా ఉంటుందా? సరే ఆయన వ్యవహారం బయటకు చెప్పగానే చెప్పి చంపేసినట్టుంది ఇది. ఇక శరత్ బాబు గారి విషయానికి వస్తే ఆయనది అముదాల వలస. ఎలాగో సినిమాలోకి వచ్చాడు. అండ్ అప్పట్లోనే అంటే కొంచెం ఉన్న ఫ్యామిలీయే, ఒడ్డు పొడుగు బాగుంటాడు కదా అని 10 మంది సినిమాలకు వెళ్ళి అంటే హీరో అవుదామనే వచ్చాడు. మంచి హోటల్లో ఉండి చెన్నైలో నీట్గా
తిరిగేసి ఏదో రకంగా అయ్యాడు. అండ్ బాగానే ఉన్నాడు కాబట్టి నిలుపుకుంటూ వచ్చాడు. అలా కొన్ని సినిమాలు చేశాడు. వివాదాలు అంటే మహా అయితే రమప్రభ గారితోనే ఉన్నాయి. అండ్ అవి కూడా పెద్ద వివాదాలు కాదు, వాళ్ళిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు అండ్ ఇష్టపడే విడిపోయారు. అండ్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేవి కామన్ ఎప్పుడైనా సరే. మనుషులు విడిపోయినప్పుడు నువ్వే నీళ్ళు నిందిస్తారు, లేదు నువ్వే వాళ్ళు నిందిస్తారు, అది అట్లా ఉండేదే. ఎవరు ఏది అనేది పక్కన పెట్టేస్తే. సో ఓవరాల్గా మాత్రం ఆయన జర్నీ అలా సాగింది. మొన్న కూడా రీసెంట్గా ఒక విలేకరి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన హెల్త్ గురించి మాట్లాడితే చాలా బాగున్నట్టుగానే మాట్లాడాడు. అండ్ అంటే డైట్ ప్లాన్ ఇవన్నీ కూడా చెప్పాడు. నేను ఇది తింటాను, అది తింటాను, అలా చేస్తాను, ఇలా చేస్తానని. అవన్నీ విషయాల్లో చూసినా సరే అరే పర్లేదు కదా ఆయన బాగానే ఉన్నాడు మనిషి అన్నట్టు అనిపించింది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఎవరు ఎప్పుడు ఏమవుతుందో మనం కూడా చెప్పి. ఇప్పుడు తారక రత్న కూడా లోపల అంత డ్యామేజ్ జరిగిందని ఆ సొమ్మసిలి పడిపోయే వరకు కూడా మనకు తెలియలే. ఏదో కళ్ళు తిరిగి పడ్డాడు, తీసుకెళ్ళాడు అంటే గుండెకే చికిత్స చేస్తుంటే మళ్ళీ ఇంకేదో అని, మళ్ళీ మెలీనా అని చెప్పేసి ఇంకేదో చెప్పారు. ఆ తర్వాత ఇంకేదో అయిందన్నారు, కిడ్నీలు పడేయి అన్నారు, బ్రెయిన్లోకి వాటర్ అన్నారు, మొత్తం బాడీ అంతా డ్యామేజ్ చేసి అన్నట్టు చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అండ్ అనుకోకుండా సమ్ టైమ్స్ కొంతమందికి ఇట్లా అవుతూ ఉంటుంది కదా, ఎవరేం చేయలేరు. బట్ బ్రతుకున్న మనిషిని ముందే చంపేయడం మాత్రం, ఈవెన్ తారక రత్న కూడా ముందే ఆల్రెడీ చనిపోయాడు, దాస్తున్నారు చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే మళ్ళీ వాళ్ళ కుటుంబం మీద అంటే వీళ్ళు ఎట్లా అంటే కొంచెం పరిస్థితి విషమంగా ఉంది, ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నదని తెలిసిన వెంటనే ఏదో అయిపోయింది, రేపు ఎల్లుండో చచ్చిపోతారు అనే ఒక దాంట్లో ఉంటున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వీళ్ళు అమిగోస్ సినిమా కోసం ఆయన చావును దాచేశారు, ఇట్లా రకరకాల నిందలు వేశారు వాళ్ళు. బట్ ఏదేమైనప్పటికీ అవన్నీ అయిన తర్వాత మనకి అఫీషియల్గా తెలిసింది ఆయన చనిపోయాడని చెప్పేసి. ఇప్పుడు ఈయన విషయంలోనూ కూడా దాచాల్సిన అవసరం ఏం లేదు, ఏదైనా ఉంటే చెప్పేస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే పొద్దున్న లేసి ఆయన ఈరోజు కోలుకుంటాడేమో రేపు కోలుకుంటాడేమో అని ఎదురు చూసే ఫ్యామిలీకి ఈ పేపర్లలో అక్కడిక్కడ చూసినప్పుడు ఆయన మృతి అని చెప్పేసి, పైగా వాళ్ళకి తెలిసిన సన్నిహితులు కూడా వాట్సాప్లలో స్టేటస్లు పెట్టేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది. పైగా ఇంకా వాళ్ళ ఎడిటింగ్ ఇవాళ రేపు మంచిగా ఉంది కదా, ఫోటోషాప్ అవన్నీ బాగా డెవలప్ అయింది, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, యాప్స్ వచ్చాయి. అంటే ఎట్లా అంటే చనిపోకముందే చనిపోయిన బ్రతికున్న మనిషిని చంపేసి ఆ బాధ అనేది ఇంకెక్కువ నీట్గా డిజైన్ చేసేసి మధ్యలో మొహం వేసి నవ్వేది, అటో దీపం ఇటో దీపం పెట్టేసి, అసలు అలా చేసేసరికి జనాలకు కూడా అరే నిజమేనేమో అన్నట్టు ఉంటాయి అవి. సరే ఏదేమైనా సోదరి విజయలక్ష్మి అయితే ఓ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బ్రతుకున్నట్టుగానే తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.